గురుమూర్తి గారు సభ్యుడిగా ఉన్నటువంటి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ ఆ రోజున ఏం చెప్తా ఉందంటే, మన దేశంలో ఎంబీబీఎస్ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ ఎంబీబీఎస్ సీట్ల కోసం నీట్ పరీక్షలో హాజరయ్యేటటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉంది, కాబట్టి మనం సీట్ల సంఖ్యని పెంచాలి అని చెప్పి గ్రాఫులేసి మరి ఒకసారి చూస్తే 2023-24లో నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ 1,07,658 ఉంటే నీట్ పరీక్షలో హాజరైనటువంటి వారి సంఖ్య 20,38,000. అంటే 1,00,000 సీట్లకి 20 లక్షల మంది మరి రాస్తా ఉన్నారు, పరీక్షలు రాస్తా ఉన్నారని చెప్పి వారు దానిలో ప్రస్తావిస్తూ తర్వాత ఏమన్నారో చూద్దాం. అదే విధంగా పీజీ సీట్లు కూడా అందుబాటులో ఉన్నది 68,000 పీజీ సీట్లు అయితే పరీక్ష రాసేవారి సంఖ్య దాదాపుగా మరి 2,08,898 ఉంది. దాదాపు 3 రెట్లు అధికంగా పీజీ సీట్ల కోసం రాస్తా ఉన్నారు, కాబట్టి పీజీ సీట్లు కూడా పెంచాలి అని చెప్తూ వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, పెద్ద అక్షరాలతో స్క్రీన్ మీద వేసి మరీ చూపిస్తా ఉన్నాం. డాక్టర్ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వైద్యుడు, ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డికి మందులు ఇచ్చినటువంటి డాక్టరు. ఈయన గారి పాదయాత్ర అని చెప్పి ఆ రోజుల్లో రోడ్డు పైన వీధి నాటకాలు వేసినటువంటి సందర్భంలో ఈయనతో పాటు పాపం నడిచి ఆయన కాళ్ళకు ఆయింట్మెంట్లు రాస్తూ వాళ్ళ ఇంట్లో మనిషి డాక్టర్ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషి, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ డాక్టర్. ఆయన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆయన ఏం చెప్పారు, వాళ్ళు ఏం రికమెండ్ చేశారు, ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ ఎవెన్యూ టు ఎక్స్ప్లోర్. మెడికల్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని ఎంకరేజ్ చేయాలి. ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజెస్ కెన్ నాట్ ఓన్లీ ఇంక్రీజ్ సీట్ అవైలబిలిటీ బట్ ఆల్సో ఇంట్రడ్యూస్ హెల్దీ కాంపిటీషన్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని మనం ఎంకరేజ్ చేసి ఆ రకంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మనం అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇంకా కూడా వాళ్ళని మనం ప్రోత్సహించాలి అని చెప్తూ వాళ్ళు చేసినటువంటి రికమెండేషన్ ఇది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ వారు చేసినటువంటి రికమెండేషన్ ఏంటో ఇప్పుడు మీకు చదివి వినిపించా.